గిరి ప్రదక్షిణ చేసుకోలేని వాళ్ళు దీని చుట్టూరు, ఈ టెంపుల్ చుట్టూరు 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి మొదలయ్యి అరుణాచలానికి అయితే మొదలయ్యాం. చాలా హ్యాపీ. ఆవిడ ఫోన్ పౌచ్ చూడు వెనకాల. మా ఆయన ఉన్నాడు. మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి మొదలయ్యి మా మమ్మీ, దుర్గా అండ్ మల్లికక్క అరుణాచలానికి అయితే మొదలయ్యాం. మధ్యలో నల్గొండలో మిగతా యంగ్ కిడ్స్ ని ఎక్కించేసుకొని అరుణాచలానికి స్టార్ట్ అవుతాం. ఎన్ని సంవత్సరాల తర్వాత లాంగ్ ట్రిప్ వెళ్తున్నాను? నేను వెళ్ళా దగ్గర 10 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు ఎక్సెస్ ఉండేది, ఇప్పుడు XXL. అప్పుడు ఈ మధ్య కొంచెం ఫ్యాట్ అయింది. ఓకే, చాలా సంతోషంగా ఉంది. అరుణాచలం అందరూ చెప్తుంటే విన్నాను కానీ అమ్మో నేను వెళ్ళలేనేమో, నేను వెళ్ళలేను కదా, ఆ దూరం కూడా ఎలా వెళ్తాను ఒకదాన్ని అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంకొంత ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తున్నా, అందరూ పెద్దవాళ్ళు ఫ్యామిలీతో వెళ్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఆ శివయ్య అనుగ్రహం నాకుంది. చాలా హ్యాపీ. కమింగ్ టు దుర్గా. శివరాత్రి అయిపోయిన తర్వాత ఈ టైంలో వెళ్తున్నారా అన్నారు కానీ చాలా మంచి టైం. అండ్ నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో చాలా గుళ్ళు ఉన్నాయి కదా, అన్ని ప్లాన్ చేసుకున్నాను. అండ్ అన్ని ప్లాన్ చేసుకున్నాను కదా, ప్లాన్ చేసుకుందాము. సో ప్రదక్షిణం ఎలా అవుతుంది ఏంటి అనేది చూసి ఏం చెప్పాలి, చాలా హ్యాపీగా ఉందిరా. ఆవిడ ఫోన్ పౌచ్ చూడు వెనకాల. మా ఆయన ఉన్నాడు. చూపి మొన్ననే కాశీ చూసాడు, ఇప్పుడేమో అరుణాచలం. కుదరలేదు, ఇలా అన్నా వెళ్తాను. ఇప్పుడు మా వెహికల్లో ఎవరెవరు ఉన్నారంటే, ఈయన లేకపోతే కష్టం కాబట్టి బ్రో ఇటు చూడొద్దు, అటు చూసుకుంటారా, ఇటు చూడ చూడ. హలో, సో గ్యాంగ్ అంతా వచ్చేసారు. మా నానమ్మ తాతయ్య, అక్కడ ఇంకో నానమ్మ తాతయ్య, ఇగో వంకర్ పిన్ని, దుర్గా. ఏది మా మెయిన్ వికెట్ సుగడమ్మ ఏది కనిపించదు. అక్కడ భిక్షన్ తాతయ్య, అమ్మమ్మ, మా మమ్మీ అక్కడ, ఇటువైపు జగదీష్ మావయ్య, బచ్చమ్మ.
ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. ఎంత ఎంత 5 రూపీస్ ఓన్లీ 5 చేంజ్ లేదు మళ్ళీ రమ్మ. ఎవడు అడిగాడు రా నిన్ను? రెడీ అయ్యి ఇలా స్టార్ట్ అవుతాం అన్నమాట. హలో, నేనైతే రెడీ అయిపోయాను అరుణాచలం దర్శనానికి. సో మా వాళ్ళంతా కూడా వెనకాల రెడీ అయిపోయి ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేసారు. సో ఇంతకు ముందు ఆల్రెడీ నాది అరుణాచలంలో ఒక వ్లాగ్ ఉంది సిద్ధు విష్ణు వాళ్ళతో వెళ్ళినప్పుడు. బట్ అక్కడ డీటెయిల్డ్గా నేను చెప్పలేకపోయాను. బట్ ఈ వీడియోలో నేను క్లియర్గా అసలు ఏంటి, ఎంత అవుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తానమాట. సో ఈ వీడియో మిస్ కాకుండా టోటల్ చూడండి. చూస్తే మీకు క్లియర్గా ఒక పిక్చర్ వచ్చేస్తుంది. అండ్ ఎంత తక్కువ బడ్జెట్లో మేము 16 మంది ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కీప్ ఆన్ వాచింగ్. సో ఈ విధంగా మేమైతే ఆటోలో వెనక సీట్లో కూర్చొని వెళ్తున్నాం. ఇదే కిలిగోపురం, మనకి అక్కడ చిలక కనిపిస్తుంది. కిలిగోపురం ఇదే. హలో. సో నార్త్ నుంచి ఎంటర్ అయ్యావు కదా? నార్త్ నుంచి ఎంటర్ అయ్యి ఇలా రైట్ రంగానే మనకి చిలక గోపురం కనిపించింది. అండ్ నంది ఆపోజిట్ లో చిలక గోపురం. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఆ స్టోరీ కూర్చొని మాట్లాడుకుందాం అది. సో ఇదే వినాయకుల వారి టెంపుల్. సో దర్శనానికి అయితే మా వాళ్ళందరూ క్యూలోకి వచ్చారు. దర్శనం జరుగుతుంది. క్రౌడ్ అసలు లేనే లేదు. సో హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. శివరాత్రి అయిపోయింది కాబట్టి. హలో, దర్శనం ఎంతసేపట్లో అవుతుంది? చాలా ఫాస్ట్ అయిపోతుంది. బికాస్ శివరాత్రి నెక్స్ట్ డే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. ఇంకా అసలు నార్మల్గా ఫుల్ క్రౌడ్ ఉంటారు. బయట కూడా చాలా స్పేస్గా అనిపించింది. మనం బయట మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాం. దర్శనం అయిపోయింది. చాలా మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద యూనివర్స్. అనుకోకుండా ట్రిప్ అయినందుకు అండ్ మంచి దర్శనం జరిగినందుకు. సంతోషం. ఆన్ ది వే టు గిరి ప్రదక్షిణ అయిన ఆటో. మా తాతయ్య వాళ్ళు కూడా వచ్చారు. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. ఇది అమ్మవారి దర్శనం. ఒక 10 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. చాలా మంచి దర్శనం జరిగింది. మేము కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాం. మన శివరాత్రి తర్వాత 2 రోజులకి రావడం వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ బయటికి వెళ్ళి మొత్తం ఇది కూడా టెంపుల్ అంతా కూడా చూద్దాం అనుకున్నాను. ఎందుకంటే వచ్చేటప్పుడు చాలా ప్రవచనాలు వినొచ్చాం కాబట్టి ఆ ప్రవచనాల్లో ఏ టెంపుల్స్ మనం చూడగలుగుతాము, ఎంతవరకు కవర్ చేయగలుగుతామని నాకు ఐడియా లేదు. సో ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పటికి కూడా అరుణాచలం ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ప్రవచనాల్లో చెప్పిన టెంపుల్ ఇదే. గిరి ప్రదక్షిణ చేసుకోలేని వాళ్ళు దీని చుట్టూరు, ఈ టెంపుల్ చుట్టూరు 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుందని చెప్పారు. సో దాంతో మా వాళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళందరూ కూడా ఈవిడ చేస్తుంది. అయినా సరే ఇంకా ఎక్కువ పుణ్యం కావాలని తిరుగుతుంది. ఈ సుగుణ గారు అయితే అసలు మామూలుగా కాదు. ఇప్పుడు 1100 ప్రదక్షిణాలేగా. దర్శనం సూపర్ జరిగింది అనమాట. చాలా బాగా జరిగింది దర్శనం. డిఓపి కష్టాలు. ఇప్పుడు ప్రేమ అద్భుతంగా రావాలంటే
దానికి. I want this grape. సో ప్రస్తుతానికైతే మేము అగ్నిలింగం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అగ్నిలింగం టెంపుల్ స్టార్ట్ అయింది, దర్శనం చేసుకొని మళ్ళీ ఆటో ఎక్కేయడం అనమాట. అగ్నిలింగం దగ్గరికి వచ్చాం అనమాట. సో అగ్నిలింగం దర్శనం చేసుకొని కెమెరాలు ఎల్లో లేవు, దర్శనం చేసుకొని వెళ్ళిపోవటమే. దేవుడిని చూపించడం కుదరదు. ఓం బూమ్ బుష్ బాబా పాగానంద స్వామిన హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చింది బాబా. కాదు, పరిగెత్తించి పంపించిన బాబాని. ఇంటి కోసమే పుట్టిన మల్లిక. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నాకు అన్నం కట్టలేదు, కళ్ళు తిరుగుతున్నాయని పొట్టే కొనుక్కున్నా. తినేది ఏదో పట్టుకున్నా నేను. మరి నా పేర్లు కొంచెం లావు ఉంటే మానవుడికి ఏం చేస్తారు. నెక్స్ట్ మేము వచ్చింది నైరుతి లింగం. సో నైరుతి లింగం దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ చూడాలి ఎటు వెళ్తుంది అనేది. కుబేరలింగానికి మెయిన్ మనకి అరుణాచలంలో ఉన్న విగ్రహానికి సేమ్ టు సేమ్ ఏం పోలికలు తెలుసా? అక్కడ ఆయన ఎలా ఉన్నాడో అభిషేకం అదేంటి అలంకరణ అలాగే ఉంది ఇక్కడ కూడా. అలంకరణ ఇలాగే ఉంటుంది అక్కడ కూడా. సో బేసిక్గా అరుణాచలం అనగానే మనకు కనిపించేది మోక్ష మార్గం లైన్. సో మోక్ష మార్గం గుండా బయటికి వస్తే మనకి మోక్షం కలుగుతుందని చెప్పి సో అక్కడికైతే వచ్చేసినాం. అండ్ నేను సో ఎక్సైటెడ్ ఫర్ మల్లికక్క. డస్ట్బిన్ 2 డస్ట్బిన్లు ఫ్రేమ్లో ఉన్నట్లేదు ఒకేసారి. అక్క ఒకే ఫ్రేమ్లో 2 డస్ట్బిన్లు ఉన్నట్టుంది అక్క. దా మోక్ష మార్గం ఫస్ట్ నిన్నే తోసేది. ఇది పొద్దున్న ఎక్కడికి ఉంది అనుకున్నావు? అక్కడికి ఉంది పొద్దున్న క్యూ. అక్క ఇంటక మళ్ళీ సార్ చెప్పు. ఫస్ట్ నేను కాదు నువ్వు వెళ్ళాలి. ఎందుకు అలాగా? అంటే అందరికి నువ్వు ధైర్యం అక్క. నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చావు అనుకో వీళ్ళందరూ వెళ్తారు. 16 మందిలో నేను ఒకటే ధైర్యం కనిపించాను నీకు. మొన్న టేస్టీ తేజ్ ఇరుక్కుపోయాడు గుర్తుందా? ఫస్ట్ అందరూ నిన్ను ముందు పెట్టి మేము వెనకాల ఉంటాం అక్క. నీ వెనకాల మేము ఉంటాం అక్క. దుర్గా అసలు సింపుల్ గా ఇలా వెళ్ళిపోద్ది. మోక్ష మార్గం కాదు కదా, మార్గం అనుకున్నట్టు వెళ్ళిపోతుంది. ఏంటక్క నీకు మోక్షం వద్దా? నెక్స్ట్ జన్మ కూడా మనిషి జన్మే నీకు. మరి పర్వాలేదు వద్దు బాబోయ్, నాకు ఊపిరి లేదు, పట్టేసిన టెన్షన్ ఉన్నానేమో. నేను మంచి కంటెంట్ మిస్ చేసుకున్నాను అక్క. కొంచెం వచ్చాను రా, కానీ అప్పుడే భయం వేసింది నాకు. ఫస్ట్ కొంచెం టెన్షన్ అయింది. సో దానివల్ల ఓకే ఓకే మహాదేవ.
అరుణాచలం వచ్చి వెహికల్ లేదని ఇబ్బంది పడే బదులు ఈ ఆటో అన్నకి కాల్ చేస్తే మీకు ఎక్కడికంటే అక్కడికి, నేను ఇంకా ప్రైజెస్తో సహా చెప్తున్నాను, గిరి ప్రదక్షిణ అయినా చాలా తక్కువలో 150 రూపాయలకి తీసుకెళ్ళాడు. ప్రతి లింగం దగ్గర ఆపి దర్శనం చేయించి అండ్ మోక్ష మార్గం దగ్గర వెయిట్ చేయించి మరీ తీసుకొచ్చాడు. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఒక 50 అటు ఇటుగా కానీ మనిషికి 150 లెక్కన హ్యాపీగా తీసుకెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు కాంటాక్ట్ చేస్తే ఈజీగా తెలుస్తుంది కాబట్టి కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను, కాంటాక్ట్ చేయండి. అరుణాచలంలో మీకు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా, రూమ్స్ కావాలన్నా, ఏమన్నా సరే ఈ అన్నకి కాల్ చేయొచ్చు. జీవాన్ ఓకే చలో. మాగిరి ప్రదక్షిణ కూడా మన రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ టైం వచ్చేసి మిడ్నైట్ 1 అవుతుంది. నేను మా పిన్ని హలో అండ్ మా మావయ్య ఆయన వెళ్ళిపోయారు. సో ఫస్ట్ టైం కదా పిన్ని, ఎలా అనిపించింది నీకు అరుణాచలం? చాలా చాలా బాగుంది. పొద్దున్నే ప్రశాంతంగా ట్రిప్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. అరుణాచలం చాలా బాగుంది. ఎలా కలిసిందో చూడు, నేను ఎల్లో వేసుకొచ్చా ప్యూర్, తన గ్రీన్ వేసుకొచ్చింది ప్యూర్, నువ్వేమో ఎల్లో గ్రీన్ మిక్స్ వేసుకొచ్చా. సో అది కూడా అనుకోకుండా కుదిరింది. చలో మధ్యలో ఆపకుండా మోయా ఇట్రండి ఒకసారి, మధ్యలో ఆపకుండా ఎక్కడ ఆగకుండా నడవాలని మనస్ఫూర్తి కోరుకున్నా. హ్యాపీ జర్నీ. ఓం నమః శివాయ. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. చలో టూ అవర్స్ తర్వాత మేము సూర్యలింగానికి రీచ్ అయ్యామన్నమాట. మధ్యలో చాలా లింగాలు దర్శనం చేసుకున్నాము. నేను లాస్ట్ టైం అరుణాచలం వచ్చినప్పుడు సిద్ధు వాళ్ళతో ఈ బండి కనిపిస్తే ఆగేవాళ్ళం అనమాట. సో సిద్ధుకి ఇవంటే చాలా ఇష్టం. వెరీ టేస్టీ. ప్లీజ్ సో ఇవంటే వాళ్ళకి చాలా ఇష్టం. బట్ తీసుకెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే 2 days 3 days ట్రిప్ కాబట్టి పాడైపోతాయి కాబట్టి తీసుకెళ్ళలేం. బట్ అనే మెమరీ వాళ్ళని గుర్తు చేసుకుంటున్నా. ఎనర్జీ ఫుల్ అయిపోయింది. అబ్బా ఇంకా లాస్ట్ 1 kilometer ఉంది కానీ కాళ్ళు పడట్లేదు. అమ్మా నార్మల్ దర్శన్కి పొద్దున్నే 4:30కి వస్తే ఫ్రీగా ఉంటుంది, వెళ్ళిపోవాలా. పడుకున్నారు వచ్చి పొద్దున్నే క్యూలో. ఆల్మోస్ట్ 2.5 kilometers ఉంది క్యూ. మళ్ళీ మండే కూడా కాదు, ఈరోజు సండే. ఫస్ట్ అక్కడికి వెళ్ళి అది ఫినిష్ చేసుకుందాం పదా. కంగ్రాచులేషన్స్.